హైదరాబాద్ వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హోండా సిటీ కారు పల్టీ కొట్టింది. మద్యం మత్తులో యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ప్రమాదానికి కారణమైంది. కారులో ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు. చనిపోయిన వారిని మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న శివ, సందీప్ జోహెల్గా గుర్తించారు పోలీసులు. నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని, బైక్పై వెళ్తున్న మరో ఇద్దరు యువకులను ఢీకొట్టింది కారు. 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లి పల్టీ కొట్టింది. ఇక శివ, సందీప్ జోహెల్ మృతి చెందారని తెలుసుకున్న తోటి విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రమాదం చేసిన వ్యక్తిని తమకు అప్పగించాలని విద్యార్థులు రోడ్డుపై నిరసన చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి పోలీసుల అదుపులోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి, బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. సార్ అట్లా సార్ మరి ఇంతసేపు బాడీకి ఎంతసేపు అయింది ఒక హైదరాబాద్ వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హోండా సిటీ కారు పల్టీ కొట్టింది. మద్యం మత్తులో యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ప్రమాదానికి కారణమైంది. కారులో ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు. చనిపోయిన వారిని మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న శివ, సందీప్ జోహెల్గా గుర్తించారు పోలీసులు. నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని, బైక్పై వెళ్తున్న మరో ఇద్దరు యువకులను ఢీకొట్టింది కారు. 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లి పల్టీ కొట్టింది. శివ, సందీప్ జోహెల్ మృతి చెందారని తెలుసుకున్న తోటి విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రమాదం చేసిన వ్యక్తిని తమకు అప్పగించాలని విద్యార్థులు రోడ్డుపై నిరసన చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి పోలీసుల అదుపులోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి, బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి, తాగి వాహనాలను నడపొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా వాహనదారులు మాత్రం వినడం లేదు. తాగి వాహనాలు నడుపుతూ ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు. రాత్రి కూడా ఇదే ఘటన చోటు చేసుకోవడం జరిగింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ హైవే, ఇది సాగర్ రింగ్ రోడ్ వద్ద ఎదురుగా మనం చూస్తున్నాం. ఒక ఫ్లైఓవర్ తో పాటు పక్కనే సర్వీస్ రోడ్ ఉంది. ఈ 2 రోడ్లలో కారు, ప్రమాదానికి కారణమైన కారు ఏదైతే ఉందో హోండా సిటీ కారు, ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి వస్తున్నాడు. 2 వీలర్ పైన ఇద్దరు యువకులు, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న శివతో పాటు సందీప్, వీళ్ళిద్దరు కూడా 2 వీలర్ మీద వస్తున్నారు. మరొక వ్యక్తి పల్సర్ వెహికల్ మీద వస్తున్నారు. వీళ్ళు ముగ్గురు సర్వీస్ రోడ్డు మీద వస్తుంటే కారు మాత్రం పైన ఫ్లైఓవర్ మీదకెళ్ళి రావడం జరిగింది. అది ప్రధానంగా ఫ్లైఓవర్ కిందికి దిగేటప్పుడు చాలా డౌన్ గా ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అతను రాత్రి ఖాళీగా ఉండడంతో 1 గంట సమయంలో మితిమీరిన వేగంతో కారు నడుపుతున్న వ్యక్తి రావడం జరిగింది. ఇది టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి ఉన్న హోండా సిటీ కారు, TG08JL 2469 నెంబర్ గల హోండా సిటీ కారు. ఈ కారు ఎప్పుడైతే ఈ ప్రాంతానికి వచ్చిందో ఆ సైడ్ ఎమ్మటి వస్తున్న 2 వాహనాలన్నీ ఢీకొట్టడం జరిగింది. ఒకటి ఈవీ వెహికల్, మరొకటి పల్సర్ వాహనం. ఈ 2 వాహనాలను ఢీకొట్టడంతో ఈవీ వెహికల్ పై ఉన్న ఇద్దరు బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ సంఘటనా స్థలంలోనే చనిపోయారు. దాదాపు వాళ్ళు 5 మీటర్ల వరకు ఎగిరి కింద పడిపోవడం జరిగింది. వాళ్ళ హెల్మెట్ పెట్టుకుని ఉన్నా కూడా అతని ప్రాణాలు మాత్రం దక్కలేదు. 2 వీలర్ నడుపుతున్న సంబంధించిన యువకుడికి. ఆ తర్వాత కారు కూడా ఇక్కడ నుండి దాదాపు 10 మీటర్ల దూరంలో పడిపోవడం జరిగింది. కారులోంచి కొన్ని బీర్ బాటిళ్లను కూడా బయటికి పడేసిన విజువల్స్ మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా రాత్రి కారులోంచి కింద పడేశారు ఇక్కడ ఉన్న స్థానికులు. ఆ తర్వాత అతను ఎప్పుడైతే ఈ కారు ఈ 2 వీలర్లను ఢీకొట్టిందో ఇక్కడి నుండి నేరుగా దాదాపు ఒక 10 నుంచి 15 మీటర్ల దూరం వరకు పల్టీలు కొడుతూ వెళ్లడం జరిగింది. కారులో ఎయిర్ బెలూన్స్ మొత్తం కూడా ఓపెన్ కావడంతో కారులో ఉన్న, అంటే ఎవరైతే నడుపుతున్న డ్రైవర్ ఉన్నాడో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక్కడ ఉన్న స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు కూడా అప్పగించడం జరిగింది. అప్పటికే అతను చాలా మద్యం సేవించినట్లు కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. ఆ టైంలో అతనికి ప్రస్తుతం బ్రీత్ అనలైజ్ టెస్ట్ కూడా వనస్థలిపురం పోలీసులు చేశారు. అతను డ్రంక్ కండిషన్ లో ఉన్నట్లుగానే గుర్తించడం జరిగింది. చనిపోయిన ఇద్దరు యువకులకు సంబంధించిన డెడ్ బాడీలను అయితే మార్చురికి తరలించారు. ఎవరైతే ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి ఉన్నాడో అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో పోలీసులు కేసు నమోదు చేసి ఎవరైతే ప్రమాదానికి కారణమైన వ్యక్తి డ్రైవర్ ఉన్నాడో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మితిమీరిన వేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక కారణం అయితే ఫ్లైఓవర్ పై నుండి వేగంగా రావడం వాహనాలు, ఇక్కడ 2 మనం దారులు చూడొచ్చు. ఆ పైనుంచి వస్తున్న
వాహనము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి వచ్చే వాహనాన్ని కన్నా గమనించకుండా ఉన్నా, అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్న వాహనం రైట్ సైడ్ వస్తున్న వాహనాన్ని గమనించకపోయినా ఇక్కడ ప్రమాదాలు తరచూ జరిగే సందర్భం అయితే మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నా, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఎదుటి వారి ప్రాణాలు తీయడమే కొంత కలకలం రేపుతుంది. భోగి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.